హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేన్వేస్తా ఛానల్. ఈరోజు మనము లిల్లీ పువ్వు యొక్క ఉపయోగాలు ఎందుకు తెలుసుకుందాం ఫ్రెండ్స్. లిల్లీ పువ్వుల యొక్క అద్భుతమైన అందం, సువాసన మరియు వివిధ రంగులకు ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్. ఇవి స్వచ్ఛత, ప్రశాంతత మరియు పునరుద్ధరణకు ప్రతీకలు. వీటిని అలంకరణ, వాణిజ్య సాగు మరియు సుగంధ ద్రవ్యాల తయారీలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ లిల్లీ పువ్వులు రంగులను బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం. తెల్ల లిల్లీలు స్వచ్ఛతను, పసుపు లిల్లీలు ఆనందాన్ని మరియు గులాబీ లిల్లీలు శ్రేయస్సును సూచిస్తాయి. ఈ పువ్వులను వివాహాలకు మరియు పుట్టినరోజు సందర్భంగా బహుమతులకు ఇవ్వడానికి ఎంచుకుంటారు ఫ్రెండ్స్. ఈ పువ్వుల్లో ఆకర్షణీయమైన ట్రంపెట్ ఆకారపు రేకులు మరియు సువాసన కారణంగా ఇవి ఇంటీరియర్ డెకరేషన్కు, బొకేలకు అత్యంత ప్రాధాన్యతనిస్తాయి. లిల్లీ పువ్వుల నుండి తీసే సుగంధ తైలాలను పెర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేల తయారీలో వాడతారు. కొన్ని సాంప్రదాయ వైద్య పద్ధతుల్లో లిల్లీ వేర్లు, ఆకులు, పువ్వులను చర్మ సమస్యలు మరియు వాపును తగ్గించడానికి ఉపయోగిస్తారు. వైట్ లిల్లీ ఎక్స్ట్రాక్ట్లను చర్మంపై మచ్చలు, సిగ్మెంటేషన్ తగ్గించే క్రీముల్లో వాడతారు. లిల్లీ పూల సాగు రైతులకు సంవత్సరం పొడుగునా స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. ఒకసారి దుంపలు నాటితే 3 సంవత్సరాల పాటు దిగుబడిని పొందవచ్చు. పీప్ లిల్లీ వంటి కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్లు గాలిలోని హానికరమైన రసాయనాలను పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ముఖ్యమైన జాగ్రత్త: లిల్లీ పువ్వులు మనుషులకు అందం, ఆరోగ్యాన్ని ఇచ్చినా పిల్లలకు మాత్రం అత్యంత విషపూరితమైనది ఫ్రెండ్స్. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. సరే ఫ్రెండ్స్, మరొక పిల్లలు మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.